భోజనం ప్రియులారా, నేను ఈరోజు మీకు చింత చిగురు పచ్చి రొయ్యలు కూర ఎలా వండాలో చెప్తాను. ఫస్ట్ అయితే చింత చిగురు తీసుకుని మొత్తం క్లీన్ చేసుకుని కాడలు లాంటివి మ్యాక్సిమం తీసేసుకోవాలి. తర్వాత ఈ పచ్చి రొయ్యలు తీసుకుని ఒక బాండిలో నూనె వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మళ్ళీ అదే బాండి వేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకుని ఫ్రై అయ్యేలా కలుపుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకుని బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని దాన్ని బాగా కలుపుకోండి. బాగా వేగించాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. మీ రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి. ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో కొంచెం మసాలా వేసుకుని మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఈ కూరలో వేసుకోవాలి. కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా ఉడికేదాకా మనం వేసిన మిశ్రమాన్ని బాగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా మిశ్రమం వేగిన తర్వాత కొన్ని మనం పక్కకు పెట్టుకున్న ఫ్రై చేసిన మన ఈ పచ్చి రొయ్యలు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలన్నమాట. ముక్కలోకి కింద ఉన్న ఆ మిశ్రమం ఉన్న ఫ్లేవర్, టేస్ట్ అంతా దిగేదాకా బాగా మిక్స్ చేసి ఉడకబెట్టుకోండి. బాగా కలిపి కొన్ని ఉడికేలాగా చూసుకోండి. ఒక కొంచెం సేపు ఉడికిన తర్వాత దాంట్లో మిగిలినవి కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కారం తక్కువ తింటాను కాబట్టి తక్కువ వేస్తాను. టేస్ట్ కావస్తే ఎక్కువ వేసుకొని మీకు రుచి తగ్గంత కారం అయితే వేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి. అలాగ సమానంగా వేసుకుని మొత్తం తర్వాత కూరలో కలుపుకుని ఒక 5 నిమిషాలు గ్యాస్ కట్టుకుంటే మనకి రుచికరమైన ఎమ్మి చింత చిగురు అలాగే మనకి రొయ్యలు కూర అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే మనకి వేరే రుచికరమైన మనకి పచ్చి రొయ్యలు అలాగే చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్యాస్ కట్టేసి దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. మీకైతే టేస్టీ అసలు అయితే సూపర్ కుదిరింది. టేస్ట్ కూడా చూశాను. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ పేజెస్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాను.